నేటి కోసం ఏర్పాటు చేయబడిన పాట. మానవ కల్పితం మతం, మానవ కల్పితం మతమా, దేవుని ఉపదేశము మార్గమా. మానవ కల్పితం మతమా, దేవుని ఉపదేశం మార్గమా. కొంచెం సౌండ్ తగ్గించు. ఎందుకు ఈ పాఠం చెప్పాల్సి వస్తుంది అంటే, నేడు ఎలా అయితే దేశంలో రకరకాల మతాలు ఉన్నాయో, ఆ మతాల్లో ఎలా అయితే మన దేశంలో ప్రాముఖ్యంగా హిందూ మతం అని, ముస్లిం మతం అని, జైన్, బౌద్ధ అని ఇలా రకరకాల మతాలతో పాటుగా నేడు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు కూడా మతంగానే పిలువబడుతున్నారు. ఏదైనా సభలు క్రైస్తవులు పెట్టేటప్పుడు క్రైస్తవ మతస్థులు పెట్టిన సభలు అని, క్రైస్తవ మత పెద్దలని, ఇలా క్రైస్తవ్యాన్ని కూడా ఏమని పిలుస్తున్నారంటే మతం అనే పిలుస్తున్నారు. మన పాఠమే ఏంటి అంటే, మనుష్యుల కల్పితం మతమా, దేవుని ఉపదేశం మార్గమా. ఈ క్రైస్తవ్యం అనేది మతము అనడానికి ఎటువంటి ఆధారాలు బైబిల్లో లేవు. ఎందుకంటే ఇది మనిషి స్థాపించింది కాదు, దేవుని ఉపదేశాలతో కట్టబడిన మార్గం. మతం అంటే ఏమైపోతుంది? క్రైస్తవ్యం మతం అంటే ఏమైపోద్ది అంటే, మతం ఎన్ని విధాలుగా మనుషులు నాశనం చేస్తుందో బైబిల్ గ్రంథంలో రాయబడింది. కానీ మార్గము అంటే అది పరలోకానికి తీసుకువెళ్ళేది, ఒక మంచి మార్గంలో నడిపించేది మార్గం అంటే. దేవుని ఉపదేశం మార్గమా అంటే, ఒక తండ్రి తన పిల్లలకు ఒక మంచి మార్గాన్ని బోధిస్తాడు కానీ మతాన్ని బోధిస్తాడా? మంచి మార్గంలో వెళ్ళాలంటే కావలసింది మతమా మార్గమా? మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకోండి, మీకు ఏ రూట్ అనేది కావాలి, ఎలా వెళ్తే నా గమ్యానికి చేరుకుంటున్నా అన్నదే కావాలి తప్ప, నేను ఈ మతస్థుడినండి నాకు ఊరికి తీసుకెళ్ళంటే తీసుకెళ్ళరు. నేను ఈ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాను, అయితే ఏ బస్సు ఎక్కాలి అంటే, ఆ ప్రాంతం చేరుకోవాలంటే ఏం కావాలి? రూట్ కావాలి. రూట్ కావాలి తప్ప మతం అవసరం లేదు. అలాగే ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులు పరలోకానికి వెళ్ళాలంటే కావాల్సింది మతం కాదు, కావాల్సింది మార్గం. మరి మనుషులు స్థాపించిన వాటిని మతం అని పిలవాలి, దేవుడు స్థాపించిన దానిని మార్గం అని పిలవాలి. మానవుల ఆలోచన కల్పితమే మతమైతే, దేవుని ఉపదేశమే మార్గం అవుతుంది. బైబిల్ గ్రంథంలో తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఒకసారి చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయం 13వ వచనం నుంచి, ఈ సాక్ష్యం నిజమే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పన కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్య పెట్టక అన్నాడు. ఈ సాక్ష్యం నిజమే, ఈ హేతువు చేత యూదుల కల్పన కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలు. అంటే ఈ మతం ఏం చేస్తుందంటే మార్గముల నుండి తప్పిస్తుంది. అసలు మతం ఏర్పడడానికి కారణం ఏంటి? ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే అది మనుష్యుల కట్టడలు అని చెప్పబడింది ఇక్కడ. అంటే ఒక మతం ఎలా ఏర్పడుతుందంటే, మనుష్యుల హృదయంలో పుట్టిన కల్పిత ఆలోచన వలన మతం పుడుతుంది. కానీ దేవుడు మనిషిని తన గమ్యానికి చేర్చడానికి దేవుని మనసులో నుండి వచ్చిన మాటలు, ఉపదేశం మార్గంగా నిలబడుతుంది. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు?
బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మతం గురించి చెప్పిన మాట ఒకసారి మనం పరిశీలిద్దాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం. గణేష్ రీసౌండ్ అవుతుంది, సౌండ్ తగ్గింది. మాస్టర్ సౌండ్ తగ్గించలేరు. హలో చెక్. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం. అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు అంటున్నాడు. అంటే మతంలో ఉన్నవారు ఏం చేస్తారంట? వారి మతంలో కలుపుకోవడానికంట ఎంతకైనా తెగిస్తారంట. మతాన్ని అవలంబించేవారు మనుషుల కట్టడలే మతం. మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడిందే మతం. ఆ మతంలో ఉన్నవారు ఏం చేస్తారంట? మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అయితే ఒకవేళ మతంలో కలిస్తే ఏమవుతుంది? అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేయుదురు. దేవుని అంగీకరించకుండా చనిపోయిన ఒక నరకంలో శిక్ష ఉంటుందేమో, కానీ మతంలో కలిస్తే ఏముంటుందంట? 2 అంతల నరకపాత్రులుగా చేస్తారు. అంటే అధికమైన శిక్షకు వెళ్ళిపోతారు మతంలో కలిస్తే. అంటే మతం అనేది చాలా భయంకరమైనది. అయితే ఎందుకు యేసు ఇంత గొప్ప మాట వాళ్ళ గురించి చెప్పబడింది? ఎందుకు చెప్పాడు అంటే, ఇది ఎవరి గురించి చెప్తున్నాడంటే యూదుల గురించి చెప్తున్నాడు. యూదులకి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ధర్మశాస్త్ర గ్రంథాన్ని మోషే ద్వారా అనుగ్రహించిన తర్వాత వాళ్ళు ఆ గ్రంథాన్ని పాటిస్తే ఎక్కడికి వెళ్తారంటే దేవుని మార్గంలోనికి వెళ్తారు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు దేవుడు? దాన్ని పాటించి ఆ మార్గంలో నడుస్తూ నిత్య జీవానికి చేరడానికి. కానీ వీళ్ళు ఏం చేశారంటే వీరి కట్టడలు లేదా వీరి ఆలోచనలు, వీరి మనసులో పుట్టిన తలంపులని అందులో చూపించారు. ఎందులో? యూదా ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టి మతానికి సంబంధించిన నియమాలు, కట్టడలు, కల్పితాలు కలుగు చేసుకున్నారనమాట. వాటిని పాటించమని యూదులకు చెబుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు చెబుతున్నమాట మీ మతంలో కలుపుకోవడానికి. అంటే యూదులు ధర్మశాస్త్ర గ్రంథాన్ని విడిచిపెట్టి దేన్ని పాటించడం మొదలెట్టారు? యూదుల మతాన్ని. మతంలో ఎన్ని ఘోరాలు జరుగుతాయో నేడు మనకు తెలుసు. ఈరోజు ఎక్కడ చూసినా భారతదేశంలో ఒక మతం అంటే ఒక మతానికి పడకపోవడం, మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప, మేము గొప్ప అంటే మేము గొప్ప అని ఇలా మత ఘర్షణలు ఎన్ని జరగడం లేదు. చివరికి ఎలా మారిపోయిందంటే ప్రాణాలు సహితం తీసేంత వరకు మతం వెళ్ళిపోయింది. అంటే మతంలో ఏం జరుగుతాయంటే అల్లర్లు జరుగుతాయి. మతంలో ఏం జరుగుతాయంటే చావులు, చంపడం జరుగుతుంది. మతంలో ఏం జరుగుతుంది అంటే అది సేవ అనుకుంటారంట. మతం ఏమనుకుంటుందంటే ఒక మనిషిని చంపడం ఏమనుకుంటుందంటే దేవునికి సేవ ఇది అనుకుంటుందంట. చూడండి బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో చూడండి, ఒకసారి రాయబడిన మాట చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుకుందాం. మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడును తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. అంటే మనిషిని చంపి అది ఏమంటారంట? ఇది దేవునికి సేవ. అదే ముస్లింలు, ఇస్లాం మతం నుంచి పుట్టిన జిహాద్.
ముస్లింలోనే కొంతమంది, అందరు కాదు కొంతమంది, జిహాద్ పేరుతో బాంబులు పెట్టి చంపేస్తున్నారు. ఎందుకు చంపుతున్నారు అంటే, ఇదిగో మేము ఏదైతే అనుసరిస్తున్నామో అది మిగతా జాతి అనుసరించడం లేదు కనుక, వీరు నేనేది చేవిస్తున్నానో ఆ దేవుణ్ణి మొరక్కడం లేదు కనుక, పూజించడం లేదు కనుక, ఇది శాంతి యుద్ధం అంట. ఏంటి శాంతి యుద్ధం? మనుషులను చంపడం. ఒకే తండ్రి సంతానమైనప్పుడు, ఒకే తండ్రిలో నుండి వచ్చిన వారైతే ఒక మనిషిని ఇంకొక మనిషి చంపమని ఏ దేవుడైనా చెబుతాడా? కానీ వీళ్ళు జిహాద్ పేరుతో అనేక మందిని చంపిస్తున్నారు. అంటే మతం ముసుగులో మతోన్మాదం జరుగుతుంది. మత ఉన్మాదం జరిగి అనేక మందిని చంపేస్తున్నారు. బైబిల్లో కూడా యేసుక్రీస్తు ఈ మాట చెప్పాడు కదా, రెండింతలు నరకపాత్రులుగా చేస్తారు మతంలో కలిస్తే అని చెప్పాడు కదా. దాని నిదర్శనంగా బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే అపోస్తులుడైన పౌలు గారు. అపోస్తులుడైన పౌలు గారు. పౌలు ఎంత దుర్మార్గంగా ఆయన మతంలో ఉన్నప్పుడు ప్రవర్తించాడో మనం బైబిల్ గ్రంథం నుంచి పరిశీలిద్దాం. మతంలో ఉంటే మనిషి ఏ విధంగా మారిపోతాడు, మతంలో ఉంటే ఎంత దారుణంగా తయారవుతాడో అన్నది బైబిల్ గ్రంథంలో ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, 168 పేజీ. పూర్వమందు యోధా మతస్థుడునై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారముందు విశేష శక్తి గలవాడనే అన్నాడు. నేను ఎక్కడ ఉండేటప్పుడు ఎలా చేశానని పౌలు గారు చెప్తున్నారంటే, ఇదిగో నేను యోధా మతస్థుడునై ఉన్నప్పుడు, యూదులకు దేవుడు చక్కటి ధర్మశాస్త్ర మార్గాన్ని ఏర్పాటు చేస్తే, యూదులు ఏం చేసుకున్నారంటే పితృపారంపర్యచారమైన ఆచారాలు పెట్టి దాన్ని ఒక మతంగా మార్చేశారు. ఆ మతంలో చిన్నప్పటి నుండి ఎవరిని తయారు చేశారు వాళ్ళు? అపోస్తులుడైన పౌలు సౌలుగా ఉండేటప్పుడు ఆ మతాన్ని మొత్తం రుద్దేశారు. ధర్మశాస్త్రంలో ఉన్న జ్ఞానం మరి చెప్పలేదు. జ్ఞానాన్ని పక్కన పెట్టి వీరు ఏవైతే కల్పించుకున్న ఆచారాలు ఉన్నాయో వాటన్నిటిని సౌలు గారికి నేర్పించి 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 పెద్దవాడిగా చేశారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? పెద్ద అయిన తర్వాత మతంలో ఉన్నాడంట. చూడండి, యోధా మతస్థుడినై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనే అన్నాడు. పితరుల పారంపర్యాచారాలు అంటే ఏంటి? మార్కు సువార్త 7వ అధ్యాయము. పితరుల పారంపర్యాచారం అంటే మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు కల్పించుకున్న పనులు. అవేవేంటో చూడండి, మనుషులు కల్పించుకునే ఆచారాలు, వాటిని మతంగా పిలుస్తున్నారు యూదులు. 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి 3వ వచనం నుంచి, 2వ వచనం నుంచి. 7వ అధ్యాయం మార్కు సువార్త 1 నుంచి. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రుల్లో కొందరు ఆయన వద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చండుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇదియుగాక గిన్నెలను, కొండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలొక అనేక ఆచారములు వారు అనుసరించేవారు. వీళ్ళకి ఆచారాలు ఏంటి? ఇప్పుడు యోధా మతంలో ఉన్నవారికి ఇదిగో చేతులు కడుక్కోవాలి, భోజనం చేసే ముందు చేతులు కడగాలి. చేతులు కడగని వారిని ఎలా చూస్తారు వీళ్ళు?
వీళ్ళు మన మతాన్ని ఆచరించట్లేదు గనుక వీళ్ళని నాశనం చేయాలి. వీళ్ళు సంత నుండి వచ్చేటప్పుడు నీళ్లు చల్లుకోవట్లేదు, వీళ్ళు ఇంట్లో ఉన్న గిన్నెలు తపేలాలు తోమట్లేదు, కాబట్టి వీళ్ళు మన మతానికి వ్యతిరేకం. యూదులే, మన మతంలో ఉండి కూడా మన మతాచారాలు ఆచరించట్లేదు కనుక వీరిని హింసించాలి, వీరిని శిక్షించాలి. ఈ ఈ మత ఆలోచనలు ఎవరిని పెంచారు? గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడంట పౌలు గారు సౌలుగా ఉండేటప్పుడు. వీటన్నిటిని నేర్చుకున్నాడు. ఎక్కడ? జ్ఞానం కాదు. ఏం నేర్చుకున్నాడు? మత సంబంధమైనవి, మనుష్యుల కట్టడలు. ఆ మాటల పైనే రాయబడి ఉంటాయి. ఒకసారి చూడండి, 6వ వచనం. ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారు హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు. మానవ కల్పితాలు దేవుడే చెప్పాడు. నేడు క్రైస్తవ్యంలో కూడా మనుషులు కల్పించిన పద్ధతులన్నీ వచ్చేసేయండి. బయట ఉన్న మతాలలో ఎలాగైతే ఆచారాలు ఉంటాయో క్రైస్తవ్యంలో కూడా ఏమున్నాయి? ఆచారాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఏవైతే 40 రోజులు ఉపవాస దీక్షలు, మాలలు అంటే నేడు క్రైస్తవ్యంలో కూడా 40 దినాలు ఉపవాస మాలలు వచ్చేసి అదే యేసుమాల అంట. చూసారు? అంటే వాళ్ళు ఎలాగైతే పూజలు పునస్కారాలు చేస్తారో క్రైస్తవ్యంలో కూడా కొబ్బరికాయ కొట్టడం, అగరబత్తులు వెలిగించడం, అంటిపండు పెట్టడం, ఇవి కూడా ఎందులోకి వచ్చేసాయి? అంటే క్రైస్తవ్యాన్ని ఎలా మార్చేస్తున్నారు? మతంగా మార్చేస్తున్నారు. అది ఆ మతం, ఇది ఈ మతం అన్నట్టుగా. అంటే మనుషుల కల్పితాలు ఎప్పుడైతే దేవుని ఉపదేశంలోకి వచ్చే ఇది కూడా ఎలా మారిపోద్ది? మతంగానే మారిపోద్ది. మతంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? చావు లేదా చంపు. బెల్ట్ బాంబులు పెట్టుకొని ఎక్కడైతే బాంబులు వేస్తే మనుషులు చావడం లేదని, ఒకవేళ మిస్ అయిపోతున్నాయి, మనుషులు ఎవరు చావడం లేదని కొంతమంది ఈ జిహాద్ పాటించేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? చివరికి వాళ్ళకే బెల్ట్ కట్టుకొని, బాంబులతో బెల్ట్ కట్టుకొని వాళ్ళు చచ్చిపోతామని తెలిసినా కూడా అందరిని చంపుతున్నారు. ఎందుకు? వీళ్ళకి ఏ పిచ్చి పట్టింది? మత పిచ్చి. ఇప్పుడు ఈ మత పిచ్చిలు ఎవరున్నారు? సౌలుగా ఉన్న పౌలు గారు ఉన్నారు. ఈయన కూడా మత పిచ్చి ఉంది కనుక ఈమె ఏమేం చేస్తున్నాడు ఒకసారి చూడండి. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదేయ సమరయ దేశమందు చెదిరిపోయి, భక్తిగల మనుష్యులు స్టెఫనును సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రలాపించిరాయి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. యోధా మతంలో ఉన్న సౌలు గారు ఏం చేస్తున్నారంట? దేవుని పిల్లలని నాశనం చేస్తున్నాడంట, చంపుతున్నాడంట. ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి జైల్లో పెడుతున్నాడంట. మళ్ళీ ఆయన ఏమనుకుంటున్నాడు దాన్ని? ఇదే దేవుని సేవ. మనం చదువుతున్న మనకి ఇది క్రూరంగా కనిపిస్తున్నా, క్రూరుడుగా సౌలు గారు కనిపిస్తున్నా, ఆయనకి మాత్రం అదేంటి? దేవుని సేవ. అంటే మతం ముసుగులో దైవ సేవ అని నేర్పిస్తున్నారు. అదే కదా మనం చదువుకున్న మార్కు సువార్తలో, మానవ కల్పితములను దైవోపదేశములుగా బోధిస్తారంట. అది ఇది దేవుడు చెప్పాడు ఇలా చేయమని. ఇలా నువ్వు మన మతానికి వ్యతిరేకంగా ఉన్న ఆ క్రైస్తవులు యూదులుగా ఉన్నవారు క్రైస్తవులుగా మారారు కదా, క్రీస్తును వెంబడిస్తున్నారు కదా, వాళ్ళని పట్టుకొని రా. వాళ్ళని పట్టుకొని మన మతానికి వ్యతిరేకంగా ఉన్నారు, అలాంటి వారిని విడిచిపెట్టకూడదు, మన గ్రంథం చెప్తుంది చెయ్యి అని పౌలు గారికి వాళ్ళు అలా నేర్పించడం వల్ల ఆయన కూడా ఏం చేస్తున్నాడు? ఆ స్త్రీలని, పురుషులు, ఇంకా 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. అదే అపోస్తుల కార్యం 9వ అధ్యాయం
మొదటి వచ్చిన సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు, అంటే నేను బ్రతుకుతున్నదే వాళ్ళని చంపడానికి. అంటే మతం ఎలా మార్చింది సౌలు గారిని? నేను అసలు ఈ భూమి మీద పుట్టడానికి కారణమే క్రైస్తవులను చంపడానికి, నా మతాన్ని అంగీకరించిన వారిని, నా మతంలో ఉన్న వాటిని చేయని వారిని నేను చంపడానికి ఈ భూమి మీద పుట్టాను అని సౌలు గారి నిర్ణయం. నాకు ప్రాణాధారమైనట్టు అంటున్నాడు. అంటే నా ప్రాణాలకి ఆధారము అదే, అందుకోసమే నేను ఈ భూమి మీదకి వచ్చాను అని సౌలు గారు అలా మారిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? మతం. నేడున్న మతస్థులు కూడా అలాగే చేస్తున్నారండి. మా మతం వాళ్ళైతే ఓకే, వేరొక మతం అయితే, అంటే మనిషి క్రూరంగా మార్చేది మతం, మనుషుల్ని చంపాలనే ఆలోచన పుట్టించేది మతం, కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టేది మతం. మతం ఎవరి ద్వారా వస్తుంది? మనుష్యుల మనసులో నుంచి పుడుతుంది. ఇది మానవ కట్టడ. అందుకోసం మన పాఠం పేరేంటి? మానవ కల్పితం మతం, మతమా దేవుని ఉపదేశము మార్గమా. ఇలా మతంలో ఉండి ఇన్ని రకాలుగా హింసిస్తున్న పౌలు గారికి దమస్కు మార్గంలో ఉన్న తన శిష్యుల్ని, అపోస్తులను చంపడానికి వెళ్తున్నప్పుడు, శిక్షించడానికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో యేసుక్రీస్తు స్వరం ఆయన వింటాడు. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం. పిల్లలు వెళ్ళాలంటే వెళ్ళండి, ఇంటికి వెళ్ళాలనుకో. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 6వ వచనం నుంచి. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడంట చూడండి. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును. దేవుడు ఏం మాట్లాడాడు ఆయనతో? ఎవరు నాతో స్వరం మాట్లాడుతున్నావు అంటే యేసు చెప్పిన మాట ఏంటి? నీవు హింసించుచున్న యేసు. హింసిస్తున్నాడు అన్న పదం వచ్చింది చూడండి నాకు. ఎంతవరకు ఆయన ఏమనుకుంటున్నాడు? నేను దేవునికి భక్తుడును, ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీతిగా పాటిస్తున్నానని అనుకున్నాడు సౌలు. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నువ్వు హింసిస్తున్నావు. అప్పుడు వరకు సౌలు గారికి ఆయన చేసేది తప్పు అన్న సంగతి అర్థం కాలేదు. ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడాడో అప్పుడు అర్థమైంది, నేను చేస్తుంది మత విద్వేషం. మతంలో ఉండి అనేక మందిని చంపుతున్నాను, జైల్లో పెడుతున్నాను, కొడుతున్నాను, అన్ని రకాలుగా హింసిస్తున్నాను. ఇది భక్తి అనుకున్నాను, ఇది భక్తి కాదు, మతంలో ఉండి చేస్తున్నది అని సౌలు గారికి అర్థమైంది. అర్థమైన తర్వాత ఆయన ఏమంటున్నాడో ఒకసారి ఒక మాట చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం 15వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమై తన స్వరంతో మాట్లాడాడో అప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే, అసలు నేను పుట్టింది, నన్ను తల్లి గర్భం మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచింది ఎందుకంటే, ఇదిగో యేసుక్రీస్తు గురించి ప్రకటించడానికి, దేవుని పని చేయడానికి ఈ భూమి మీద పుట్టాను. ఈ భూమి మీద నుండి పరలోకానికి మార్గాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు ఈ జన్మిచ్చాడు. అంతకుముందు మనుషుల్ని చంపడానికే నా జన్మ అనుకున్నాడు.
ఎప్పుడైతే దేవుని మార్గం అర్థమైందో అప్పుడు ఏమంటున్నాడు? నేను బ్రతికించాలి కొంతమందిని అంటున్నాడు పౌలు గారు. మతంలో ఉండేటప్పుడు అనేక మందిని హింసించాడు, అనేక మందిని, సంఘాలని. ప్రాణాధారం, నాకు చంపడం అనేది ప్రాణాధారం అన్నాడు. ఇప్పుడు దేవుని కోసం ప్రాణాలు ఇస్తానంటున్నాడు. అంటే మతానికి మార్గానికి తేడా చెప్తున్నాను. మతంలో ఉన్నవాడు మనిషిని చంపాలనుకుంటే, మార్గంలో ఉన్నవాడు మనిషి కోసం అవసరమైతే నేనే మరణిస్తాను అన్నంతగా వెళ్ళిపోయాడు పౌలు గారు. మతంలో ఉండేటప్పుడు క్రైస్తవులని, సంఘాలను హింసించాడు. ఎప్పుడైతే మార్గంలోకి వచ్చాడో సంఘాలను కట్టడం ప్రారంభించాడు. సంఘాన్ని నాశనం చేసిన వాడే సంఘాన్ని కడుతున్నాడు మార్గంకి వచ్చిన తర్వాత. ఎప్పుడైతే మతంలో ఉండేవాడో క్రైస్తవులను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేవాడు? జైల్లో పెట్టేవాడు ఖైదీలుగా. ఎప్పుడైతే మార్గంలోకి వచ్చాడో తానే ఖైదీగా మారిపోయాడు. ఖైదీలోకి వెళ్ళాడు ఆయన. మతంలో ఉండేటప్పుడు అనేకుల్ని హింసించిన ఆయన మార్గంలోకి వచ్చిన తర్వాత హింసింపబడ్డాడు. ఆయనే శిక్షలోకి వెళ్ళిపోయాడు. అంటే మతానికి మార్గానికి తేడా చెప్తున్నాను మీకు అర్థం అవడానికి. మతంలో ఉన్నప్పుడు అనేక మందిని హింసించి చంపాలనుకున్న ఆయనే చివరికి మార్గంలోకి వచ్చిన తర్వాత తానే చావుకి సిద్ధమైపోయాడు. చూడండి, మతంలో ఉన్నవారికి మార్గంలో ఉన్నవారికి తేడా. మతంలో ఉండేటప్పుడు సంపాదించాలన్న ఆలోచనలో ఉండేవాడు. మార్గంలోకి వచ్చిన తర్వాత ఉన్నదానంతటిని పెంటగా ఎంచుకున్నాడు. మతంలో ఉండేటప్పుడు భూమి మీద సాధిద్దాం అనుకున్నాడు. మార్గంలోకి వచ్చిన తర్వాత భూమి మీద ఉన్న వంటి పెంట కుప్పతో ఎంచుకొని ఇవన్నీ మనకు కావు, మనం పరదేశీయులము, యాత్రికులము అంటున్నాడు. ఈ లోకం మనది కాదన్న సంగతి ఆయనకు అర్థమైంది. అంటే మతానికి మార్గానికి ఎంత తేడా చూడండి. మతం మనుషుల వలన కట్టబడితే, మార్గం దేవుని ఉపదేశం వల్ల జరుగుతుంది, దేవుని మాటల వల్ల కలుగుతుంది. అంటే క్రైస్తవ్యం అనేది క్రీస్తు వలన ఏర్పరచబడితే ఇది ఎవరి మాటల వల్ల కలుగుతుంది, ఎవరి ఉపదేశం వల్ల కలుగుతుంది అంటే దేవుని ఉపదేశం వల్ల కలుగుతుంది. అంటే దేవుని ఉపదేశం మార్గమే తప్ప మతం కానే కాదు. బైబిల్లో ఎక్కడ కూడా క్రైస్తవ్యం మతం అనే పేరు కూడా లేదు. ఎక్కడ చూసినా మార్గం అనే కనిపిస్తుంది. బైబిల్లో చూద్దాం కొన్ని విషయాలు. అపోస్తుల కార్యం 24వ అధ్యాయం, అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 13, 14 వచనాలు చూడండి, 15 వచనాలు. పౌలు గారు ఏం చెప్తున్నారు క్రైస్తవ్యం గురించి? అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 13 నుంచి చదువుదాం. మరియు వారిప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేదు, ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములందును వాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకు పునరుద్ధానం కలుగబోచున్నదని వీరు నిరీక్షించుతున్నట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునికి సేవించుచున్నానని తమ ఎదుట ఒప్పుకొనుచున్నాను అంటున్నాడు. మతభేదమని ఎవరు పేరు పెట్టారంట? అక్కడ ఉన్న యూదులు పెడుతున్నారు. కానీ ఇది ఏంటి అంటే, నేను ఏర్పాటు చేసుకున్నది, నేను ఏదైతే నడుస్తున్నానో దాన్ని ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? మార్గము అంటున్నాడు. అంటే క్రైస్తవ్యం అంటే ఏంటి? మార్గము. ఇంకో మాట చదువుదాం. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 23వ వచనం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. క్రీస్తు మార్గమును గూర్చి అంటే క్రైస్తవ్యం మార్గం. క్రైస్తవ్యం మార్గం అది దేవుని ఉపదేశం. ఒక తండ్రి తన పిల్లలకు చెప్పే వాటిని మతం అంటారా, మార్గం అంటారా? మంచి రూటు, మంచి విధానాన్ని నేర్పించి మార్గంలో నడిపించాలనే కోరుకుంటాడు.
మరి అలాగే పరలోకపు తండ్రి, మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు, ఆత్మలందరికీ తండ్రి అయిన దేవుడు తన యొద్దకు ఎలా రావాలో ఒక రూట్, ఒక మార్గాన్ని ఏర్పాటు చేసాడు క్రీస్తు ద్వారా. అందుకోసమే యోహాను సువార్త 14:6లో ఏమంటాడు? నేనే మార్గమును అంటాడు యేసుక్రీస్తు. నేనే మార్గమును. ఎక్కడికి మార్గం? పరలోకానికి నేను మార్గం అన్నాడు తప్ప బైబిల్లో ఎక్కడ కూడా నేను మతం అని చెప్పలేదు. మతం అన్నవారిని ఆయన మతంలో ఉంటే ఎంత నష్టం జరుగుతుందో చెప్పాడు. ఇంకా ఈ మతాన్ని పాటిస్తే మీరు నరకానికి పోతారా బాబు అని. అలాంటి ఆయన మళ్ళీ మతాన్ని స్థాపిస్తాడా? మతం వద్దు అని చెప్పిన యేసే మళ్ళీ క్రైస్తవ్యం అనే మతాన్ని స్థాపిస్తాడా? స్థాపించడు. అందుకోసం నేనే మార్గమును అన్నాడు. ఎక్కడికి మార్గం? పరలోకానికి మార్గం. అంటే క్రీస్తు స్థాపించింది మార్గం. ఒక అర్థమవుతుందా? అంటే మనుష్యుల కట్టల ద్వారా లేదా మనుష్యుల కల్పితాల ద్వారా ప్రారంభమయ్యేది మతమైతే, దేవుని బోధనల ద్వారా ప్రారంభమయ్యేది మార్గం. అది నీతి మార్గం. నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేసేది ఈ మాటలన్నీ. మత బోధ కాదు, హిత బోధ, ఆరోగ్యకరమైన బోధ అని బైబిల్లో రాయబడింది. అయినా క్రైస్తవ్యం అంటే అది ఎలా ఏర్పడింది అంటే క్రీస్తు ద్వారా ఏర్పడింది కదా. క్రీస్తును వెంబడించేవారిని, క్రీస్తు మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నవారు లేదా క్రీస్తు అనేది క్రైస్తవ్యం. క్రీస్తు అనేది ఏంటి? క్రైస్తవ్యం అనేది ఏంటి అంటే బైబిల్లో ఒక మాట రాయబడింది. ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4:4 క్రైస్తవ్యం అనేది మతమో మార్గమో. ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది. ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి, ఏ పేరును బట్టి? క్రైస్తవుడు అని పేరును బట్టి. క్రైస్తవుడు అనేది ఏంటంట? పేరు. క్రైస్తవుడు అనేది పేరు. పేరు మతం ఎలా అవుతుంది? పేరు మతం ఎలా అవుతుంది? ఉదాహరణ మీకు అర్థం అవడానికి, గాంధీజీ గారు ఉన్నారు. మహాత్మా గాంధీ చేసిన కార్యాలు లేదా ఆయన ప్రవర్తన, ఆయన స్వతంత్రం కోసం పోరాడే విధానం నచ్చిన వారందరూ గాంధేయవాదులు. ఆ పద్ధతిని అనుసరించే వారిని అందరిని ఏమంటారు? గాంధీజీ అనేది ఒక పేరు. ఆ గాంధీజీ వ్యక్తిని ఫాలో అయ్యేవారిని గాంధేయవాదులు అంటారు. అలాగే అంబేద్కర్ అంటే ఇష్టం ఉండేవారు ఉంటారు. ఆయన బోధనలు, ఆయన చేసిన కార్యక్రమాలు నచ్చి ఆయన్ని కూడా అనుసరించేవారు ఉంటారు. వాళ్ళని ఏమంటారు? అంబేద్కర్ వాదులు అంటారు. అలాగే లెనిన్ అని, మాస్కో అని, ఇక రకరకాల నాయకులు ఉండేవారు. వాళ్ళని ఫాలో అయ్యేవారు కూడా ఉన్నారు. లెనిన్ని ఫాలో అయ్యేవారు లెనినిస్టులు అంటారు. అలా కొంతమంది హీరోలను కూడా ఫాలో అయ్యేవారు ఉంటారు కదా. వాళ్ళని గాంధేయవాదులు అన్నారు, అంబేద్కరిస్టులు అన్నారు. కానీ అంబేద్కర్ మతం అని కానీ గాంధీ మతం అని ఎవరినైనా అన్నారా? ఏ మతస్థుడైనా వాళ్ళని ఫాలో అవుతారు. వాళ్ళ మతాలు అని పిలరు. మరి క్రైస్తవుడు అనే పేరు క్రీస్తును వెంబడించే వారికి వస్తుంది. క్రైస్తవుడు అనేది పేరైతే, క్రీస్తును వెంబడించేవారు క్రైస్తవులైతే, మరి క్రైస్తవులు ఎలా మతస్థులు అవుతారు? అర్థమవుతుందా? వీళ్ళని ఫాలో అయిన వారిని మతస్థులు అన్నప్పుడు, క్రీస్తును ఫాలో అయ్యేవారిని క్రైస్తవులు అయితే, ఆ క్రైస్తవులని వీళ్ళు మతం అని మనం ఎలా అనగలం? అనడానికి అవకాశం ఉందా? లేదు. అంటే క్రీస్తుది మార్గమే తప్ప, ఇప్పుడు మనం చదువుకున్నాం ఇంతకుముందు మాటలో, క్రీస్తు మార్గమున అల్లరి జరిగిను అనేది చదువుకున్నాం. అంటే క్రైస్తవ్యం అనేది మార్గమే తప్ప మతము కాదు. మతంలో
ఆ, ఎలాంటి అల్లరి జరుగుతుందో పౌలు గారి ద్వారా మనం నేర్చుకున్నాం. ఆయన మార్గంలోకి వచ్చిన తర్వాత ఎలా మారాడో కూడా మనం తెలుసుకున్నాం. అంటే మతం అనేది మనుషుల ద్వారా కల్పించబడితే, మార్గం అనేది దైవ ఉపదేశం ద్వారా కలుగుతుంది. ఆటం అర్థమైందా? మానవ కల్పితం మతం, మనం మతంలో ఉన్నవారం కాదు. దేవుని ఉపదేశం మార్గం అంటే క్రైస్తవ్యం అనేది దేవుని ఉపదేశం వల్ల కలిగింది. ఇది మార్గమే తప్ప మతం కాదు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.